సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అంటే ప్రవక్త ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 1వ అధ్యాయము 13వ వచనం చివర, మీ చేత నేనిట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. ప్రశ్నలు మాట అన్నీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకి వీళ్ళ బదులు ఇవ్వాల్సిన దానికి బదులుగా, లేదా తమ జీవితాన్ని దిద్దుకోవలసిన దానికి బదులుగా వీళ్ళు ఏమంటారంటే తిరిగి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అందులో మొట్టమొదటిది, ఇదిగో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితవందరు. అది ఉదయం మనం నేర్చుకో. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి? అసలు నువ్వు ఇప్పుడున్న ఈ స్థితే దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఉండబట్టే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అది ఒకే తల్లి కడుపున కవలలుగా పుట్టినటువంటి ఆ యాషావు యాకోబుల్లో ఒకడేమో బహునీచ స్థితిలో ఉన్నాడు, కానీ మరొకడేమో ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఇంతకంటే నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? కాబట్టి ఈ రోజుకి కూడా మనం చూసుకుంటే మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప. ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే గొప్ప భాగ్యం. అది ఊపిరి కలిగి ఉన్నామంటే గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం. చక్కటి గాలి పీల్చగలుగుతున్నామంటే, చక్కటి నీళ్లు త్రాగగలుగుతున్నామంటే, మంచి ఆహారం భుజించగలుగుతున్నామంటే, ఉల్లాసంతో ప్రాణాలు తృప్తిగా ఉంటున్నాయంటే ఇదంతా ఆయన ప్రేమ కాదా, కృప కాదా, ఆయన ధన్యత కాదా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ప్రత్యేకమైన రుజువులు కావాలా? కాబట్టి చక్కటి దేహాన్ని ఇచ్చాడు. దేహం వల్ల మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, అందం నీదా, దేవుడు అనుగ్రహించాడు అందాన్ని, బలం నీదా, ఆరోగ్యం నీదా, ఏది మంద కాదు. ఆత్మ నీకు సంబంధించింది కాదు, నీ దేహం నీకు సంబంధించింది కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మరి నీ దేహాన్నే దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ దేహములో ఉండే ఆత్మను ఎవరిచ్చారు? ఆత్మ తాను దయచేసిన ఆత్మ అన్నాడు. కాబట్టి నాది అనేది ఏదీ లేదు భూమి మీద. నీ దేహమే నీది కానప్పుడు నీ కుటుంబం నీది ఎలా అవుతుంది? నీ దేహమే నీది కానప్పుడు నీ ఇల్లు, వాకళ్ళు, ఆస్తులు, నీ పిల్ల, భార్య, అన్నదమ్ములు, నీ వారు ఎలా అవుతారు? బట్టి భ్రమ. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడా? ఎస్, ప్రేమిస్తున్నాడు. స్టిల్ ఈ రోజుకి దేవుడు ప్రేమిస్తున్నాడా? ఎస్, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఉపదేశం వినగలిగే భాగ్యం మనకు దొరికింది. ఎంతోమందికి లేదు ఈ భాగ్యం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది వాస్తవం. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? దేని విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితివి? దుర్మార్గమైనటువంటి తిరుగు ప్రశ్న అది. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. అప్పుడు రెండో సంగతిలోకి మనం వెళ్ళిపోయేటప్పటికి 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా. అసలు కుమారుడు తండ్రిని ఎందుకు అన్నాడు ఇక్కడ? కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని దేన్ని బట్టిది? అదిగో వారు నిబంధనాజనులు కాబట్టి, వారు సమస్త దేశ జనులలో సఖీ సంపాద్యం కాబట్టి ఇప్పుడు దేవునితో ఎలాంటి బంధం ఏర్పడింది? మరి అంతే కదా. మరి భర్త బంధం, లేదా తండ్రి బిడ్డల బంధం, యజమాని దాసుడి బంధం. కాబట్టి యాకోబుతో నేను ప్రమాణం చేశాను, యాకోబు సంతతి వారితో నేను నిబంధన చేసుకున్నాను, మీరందరూ నా నిబంధనలోనికి ప్రవేశించారు. ఇదిగో ఇప్పుడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో, నేను ఒకవేళ యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, క్వశ్చన్, ప్రశ్న, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ?
ఎలా నీ నామాన్ని నిర్లక్ష్యం పెడుతున్నావు? దేవుడు తన నామం విషయంలో ఎంతో పర్టిక్యులర్గా భూలోకంలో ఉండేటువంటి సమస్త జనులలో ఆయన నామం విస్తరించాలని కోరుకున్నాడు ఆయన. కాబట్టి మనం గమనించగలిగితే 11వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి అన్యజనులలో కూడా ఆయన నామం కనపరచబడాలని ఆయన కోరుకుంటుంటే, అన్యజనుల మాట అటుంచండి, సొంత ప్రజల దగ్గరే ఆయనకు ఘనత లేదు. భూలోకమంతటా ఆయన నామం ఘనపరచబడాలనేది ఇదిగో ఫరోను సంహరించేటప్పుడు దేవుని యొక్క కోరిక. నిర్గమకాండం 9వ అధ్యాయంలో, నిర్గమకాండము 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 9వ అధ్యాయంలో 14వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 14 నుంచి 16 వచనాల్లో, సమస్త భూమిలో నా వంటి వారెవరును లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించినట్లు. ఎవరైనా? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో. నేను నా చెయ్యి చాపి ఉంటేనని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేయుదును. 16వ వచనం ప్రాముఖ్యమైంది. నా బలము నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామము ప్రచురము చేయనట్లు ఎందుకే నేను నిన్ను నియమించితిని. ఎవరిని? మోషేనా ఫరోనా? ఫరో అనేటువంటి ఒక ఘటాన్ని, తన హృదయాన్ని మాటి మాటికి కఠినపరిచింది ఆయనే. ఎంతగా కఠినమవుతుందో అంత గట్టి దెబ్బ కొట్టేది కూడా ఆయనే. మళ్ళీ ఈ దెబ్బ యొక్క సౌండ్ ఎంతవరకు వినబడాలంట? భూలోకమంతటా అన్యజనుల్లో కూడా ఆయన నామం ఘనపరచబడాలి. నిజంగా భూలోకమంతటి సౌండ్ వినబడిందా? నిజంగా వినబడింది. అప్పటికి ప్రపంచపు పెద్దన్న ఐగుప్తు దేశం. ఐగుప్తు ధనాగారం అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అంత ధనాగారం లేదు. ఐగుప్తు గుర్రప్రవతులు అంటే అక్కడ ఉన్న గుర్రప్రవతులు ఎక్కడా లేవు. అంత యుద్ధశూరులు, గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి. తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఇది ఇప్పుడు ఆ పెద్దన్న దేశం అయితే ఆ దేశపు పెద్దన్న ఫరోను కొట్టాడు దేవుడు. అది ఎక్కడి వరకు వినబడింది అంటది? ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య దగ్గర కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందా? యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. ఇదిగో మేము విన్నాం అన్నదామే. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. 11వ వచనంలో, 10వ వచనం నుండి మనం చూద్దాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసినో, యార్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోను ఓగునకు మీరు ఏమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ వెనకున్నటువంటి దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎలాంటి యుద్ధశూరుడో మేము విన్నప్పుడు ఇదిగో మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యము మాత్రము ఉండదు. అది ఎవరు చెప్తున్నారు ఈ మాట?
ఇశ్రాయేలు సంతతి బిడ్డ కాదు. అంటే మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారికి ఆయన నామం ప్రచురమైందా? అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇక్కడ భూలోకమందంతటా నా నామం కనపరచబడడం కాదు, నా జనుల మధ్యన, నా ప్రజల మధ్యన, నా నిబంధన జనుల మధ్యన, ఇంకా చెప్పాలంటే నా కుమారుల మధ్యన నాకు రావాల్సిన ఘనత ఏది? నేను తండ్రినేనా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? కాబట్టి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఈయన సమాధానం చెప్తూ ఉన్నాడు 7వ వచనంలో, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు. అంటే బలిపీఠాన్ని అపవిత్రం చేశారు, బలిపీఠం మీద అర్పించేటువంటి అర్పణలు అపవిత్రం చేశారు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ? యెహోవా భోజనపు బలను నీచపరిచినందునే కదా. గురుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడలది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. కాబట్టి ఒకవేళ నీ భౌతికమైనటువంటి నీ అధికారి దగ్గరికి అలాంటిది తీసుకెళ్ళినా ఆ అధికారి దయ చూపిస్తాడా? కాబట్టి ఇశ్రాయేలు వారికి దేవుడు కఠినంగా చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు అర్పించేటువంటి అర్పణ లోపం లేనిదై ఉండాలి, అర్పించేవాడు కూడా లోపం లేనివాడై ఉండాలి. అర్పించేటువంటి వాడు కూడా లోపం లేనివాడై ఉండాలి, అర్పణ కూడా లోపం లేనిదై ఉండాలి. లేవ్యాకాండంలో లేవ్యాకాండము 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, లేవ్యాకాండము 22వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. లేవ్యాకాండము 21వ అధ్యాయం చూద్దాం. ముందు లేవ్యాకాండము 21వ అధ్యాయము 16వ వచనం నుండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో అహరోను అర్పణ అర్పించేటువంటి వారు అహరోను సంతతి, యాజక ధర్మం. నీ సంతతిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల దేవునికి ఆహారము అర్పించుటకు అతడు సమీపించకూడదు. ఎవని యందు కళంకముండునో వాడు గురుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కుడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చేయనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపించకూడదు. కాబట్టి అహరోను సంతానంలో లోపము కలిగినటువంటి వాడు అర్పణ అర్పించకూడదు. దానివల్ల అదిగో ఆయన భోజనపు బల్ల పాడు చేయకూడదు. ఇది 21వ అధ్యాయం. 22వ అధ్యాయంలో అర్పించేటువంటి అర్పణలో కూడా లోపం ఉండకూడదు అన్నాడు. 22వ అధ్యాయము ఇదిగో 19వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పించకూడదు, అది మీ పక్షముగా అది అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. గురుడ్డిదేమి, కుంటుదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కాబట్టి 25వ వచనం, పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పించకూడదు. అవి లోపము గలవి, వాటికి కళంకముండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవు.
కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. చెరానంతరం మళ్ళీ వెనక్కి వచ్చారు. మందిరాన్ని కట్టుకున్నారు జాగ్రత్తగా. యెరూషలేం పట్టణాన్ని నిర్మించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆరాధనలు ప్రారంభించారు. కానీ దేవుడు అంటే డి గ్రేడ్, దేవునికి అర్పించే అర్పణలు అంటే డి గ్రేడ్, లేకపోతే పరిశుద్ధత అంటే తక్కువ, చిన్న చూపు. అర్పించామా లేదా అంతవరకే. అర్పించేది యాజకులే కాదా అంతవరకే చూస్తున్నారు. ఈయనేమంటాడు? నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నన్ను గనపరచటం లేదు. అలాంటిది ఒకవేళ నీ అధికారుల్లో ఎవరికైనా నువ్వు తీసుకెళ్తే వాని వల్ల నువ్వు దయ పొందుతావా? భౌతికమైనటువంటి ఒక అధికారి దగ్గరే నువ్వు దయ పొందలేనప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడు, భూమి ఆకాశములకు దేవుడైనటువంటి వాడు, సృష్టి అంతటిని సృజించినటువంటి వాడు, ఆయన అంగీకరిస్తాడా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నా భోజన బలపాడు చేసావు అన్నాడు అంతే. కాబట్టి ఇదంతట్లో మనం చూస్తాం. ఈ మొదటి అధ్యాయం అంతట్లో 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి 3వ వచనంలో మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువులు పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మిమ్మును ఊడ్చివేయుదును. అది పేడను ఊడ్చివేసిన స్థలానికి మిమ్మును ఊడ్చివేస్తాను అన్నాడు. అంటే ఎక్కడ పోతారు? పెంట మీదకి మిమ్మల్ని ఊడ్చుతాను అన్నాడు వాడు. కాబట్టి ఆయన కోరుతున్నాడు, ఆయన నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నా భోజనపు బలను అపవిత్రం చేసి, అర్పించే అర్పణలు అపవిత్రం చేసి, లోపము కలిగినటువంటి వాటిని అర్పిస్తూ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నన్ను అవమానిస్తున్నావు. ఒక్కసారి ఆ కాలం నుంచి ఇప్పుడు ఈ కాలానికి వచ్చేసేయండి. ఇప్పుడు అర్పణలు ఉన్నాయా? ఇప్పుడు అర్పించేవారు ఉన్నారా? ఇప్పుడు యాజకులు ఉన్నారా? రూపం మారిందంతే, అన్నీ ఉన్నాయి. అప్పుడు లేవి గోత్రం నుండి అహరోను సంతతి మాత్రమే యాజకులైతే ఇప్పుడు సంఘమంతా రాజులైన యాజక సమూహం కదా, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం కదా, అభిషక్తులం కదా, ఆయన ఆత్మను పొందినటువంటి వారం కదా. అర్పించేటువంటి వాడు తన అర్పణ అంగీకరించబడేటట్లుగా ఉండాల్సిన అవసరం లేదా? ఎప్పుడో చట్టం లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు ఆదాము 2 కుమారులు అర్పణ అర్పించారు. అంగీకరించే అర్పణ అర్పించాడు ఒకడో, అంగీకరింపబడిన అర్పణ అర్పించాడు మరో. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి 3వ వచనం నుండి ఇలాగ రాయబడింది. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి, కాబట్టి 2వ వచనంలో చెప్పాడు, హేబేలేమో గొర్రెల కాపరి, కయ్యనేమో భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలోని తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చట్టం ఉందా? అప్పటికి ధర్మశాస్త్రం ఇచ్చాడా? మరి ఆ కాలములోనే దేవుడు అర్పణ విషయంలో అంత పర్టిక్యులర్గా ఉన్నప్పుడు లోపముతో కూడినటువంటి అర్పణ అంగీకరించిన పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి తెలియదంటారా? అందున ఇశ్రాయేలీలకి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళు అర్పణ అర్పిస్తున్నారో వాళ్ళ దృష్టిలో మేము అర్పించాం, మా దృష్టిలో యాజకులు అర్పించారు. లేదు లేదు, అంగీకరింపబడని అర్పణది. అంగీకరింపబడని అర్పణ అంటే దాని వెనకేముంది? మీరు నన్ను గౌరవించట్లేదు, మీరు నాకు భయపడట్లేదు, మీరు నన్ను అవమానిస్తున్నారు, అన్యజనుల్లో కూడా నా నామం ఘనపరచబడాలని కోరుకునేటువంటి వాడిని. అదే కదా ఆయన కోరుకున్నాడు. ఆయన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడా? మీరు మూర్ఖులకు వక్రజనం మధ్యన నిరపరాధులు నిష్కళంకులైనట్లు అనిందులైనటువంటి దేవుని కుమారులుగా బ్రతకమని చెప్తున్నాడా? అన్యజనుల మధ్యన నా నామం నీ వలన ఘనపరచబడాలని నేను కోరుకుంటుంటే, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామాన్ని అగౌరవపరుస్తున్నావు, నన్ను అవమానిస్తున్నావు, నా భోజనపు బలను అపవిత్రం చేశావు. ఈరోజు పరిశుద్ధులుగా ఆత్మ సంబంధమైన బలులర్పించటానికి ఆరాధన చేస్తున్నాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు సమాజంగా కూడుకుంటున్నాం, పరిశుద్ధ యాజకులుగా కూడుకుంటున్నాం, పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలుగా కూడుకుంటున్నాం. మనం అర్పించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు సజీవ యాగముగా మీ దేహాలని సమర్పించుకోండి అన్నాడు. సజీవ యాగముగా, యాగం అంటే బలి, యాగం అంటే బలి. సజీవ యాగముగా మీ దేహాలు సమర్పించుకోండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి రూపాంతరం పొందండి అని చెప్పాడు. కాబట్టి ఇదిగో మనం స్తుతి బలి అర్పిస్తున్నాం. స్తుతి యాగము చేయొచ్చు. యాగం అంటే బలి. నోటితో పెదాలతో ఉచ్చరించి దానికి హృదయ ధ్యానం దానికి తోడవకపోతే నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారమవునుగాక. కేవలం పెదాలతోనే పాడుతున్నాం అనుకోండి, వేషధారులు అంటలేదు ఆయన. పెదవులతోనే వీరు నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అనాలోచనగా పాటలు పాడుతున్నా, ఒకవేళ ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి తన జీవితాన్ని దిద్దుకోకుండా కీర్తనలు పాడుతున్నా, నువ్వు అర్పించే బలి ఎలాంటిది, అర్పించే వ్యక్తి అలాంటి వాడు. కాబట్టి స్తుతి బలి అర్పించే ప్రతివాడు ఎలా అర్పించాలని చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఆయన నామమును ఒప్పుకొనుచు అన్నాడు. ఈ మాట నామమును ఒప్పుకొనుచు అన్నాడా? నామమును ఒప్పుకొనుచు యెహోవాను అర్పించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇలా రాయబడింది, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. స్తుతి యాగం, యాగం అంటే బలి. ఎల్లప్పుడూ స్తుతి యాగము, స్తుతి బలి అర్పించుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఇలా రాయబడింది, ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతి బలి అర్పించు. నామాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగుననున్నదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ప్రభు నామాన్ని ఒప్పుకోవడం అంటే ఏమవ్వాలంట? అంటే ఇప్పుడు స్తుతి బలి ఎవరు అర్పించాలా? స్తుతి బలి ఎవరు అర్పించాలా? దుర్నీతి నుండి తొలగిపోయిన వాడు స్తుతి బలి అర్పించాలి. సింగర్ కాదు,
బాగా పాటలు పాడేవాడు కాదు స్తుతి బలి అర్పించటం. పాటలు బాగా లీడ్ చేయగలిగిన వాడు కాదు స్తుతి బలి అర్పించటం. స్తుతి బలి అర్పించాలంటే దుర్నీతి నుండి తొలగిపోయి అప్పుడు స్తుతి యాగము చేయదము. మరి ఎక్కడికి పోయిందో? ఆయన నామమును ఒప్పుకొని అనేది పోయింది కంప్లీట్గా, అనేది పక్కకి. అది కంప్లీట్గా పక్కకు పోయి అదిగో ఏం చేయాలా? నోటితో స్తుతించాలి అన్నదంతే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నామమును ఒప్పుకొని స్తుతి యాగము చేయదు. నామాన్ని ఒప్పుకోవడం అంటే దుర్నీతి నుండి తొలగిపోవడం, ప్లస్ ఏం చేయాలా? స్తుతి బలి అర్పించాలి. ఇది కంప్లీట్గా దీన్ని కొట్టుబాడేశారు. దీన్ని కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు. ఇక్కడ మనం ఏం చేసామంటే మాకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు, చక్కగా మేము స్తుతి బలి అర్పిస్తాం. మీ స్తుతి బలి ఎవరికి కావాలా? ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే స్తుతి బలి అర్పిస్తాం. అవసరమా దేవుడికి? స్తుతి బలి అవసరమే. దానికి ఏం తోడవ్వాలా? ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే దుర్నీతి నుండి తొలగిపోయి. దుర్మార్గుడు పాటలు పాడకూడదు, దుర్నీతిపరుడు పాటలు పాడకూడదు, వాక్యానుసారంగా బ్రతకని వాడు పాటలు పాడకూడదు. దేవుణ్ణి కానీ, ఆయన ధర్మశాస్త్రాన్ని కానీ, ప్రభువుని కానీ, వారి అధికారాన్ని కానీ ధిక్కరించేవాడు పాటలు పాడడానికి అర్హుడు కాదు. పాటలు పాడడానికి తీర్మానం చేసుకునేవాడు, స్తుతి బలి అర్పించేటువంటి వాడు ఇది ఏం చేయాలా? దుర్నీతి నుండి తొలగిపోయి నీతి మార్గాన్ని అనుసరిస్తూ అప్పుడు నువ్వు ఎలుగెత్తి పాటలు పాడు. నువ్వు దేవుని గురించి పాడతావో, యేసుప్రభుని గురించి పాడతావో, నువ్వు ఎవరి గురించి పాడతావో పాడు. దుర్నీతిలో కొనసాగుతూ ఆయన్ని ఎలా కనపరుస్తావు? మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడినేనా పాడుతుంటా? గొప్ప పాటేనా? దుర్మార్గుడు ఈ పాట పాడుతున్నాడు అనుకోండి, దుర్నీతి నుండి తొలగిపోనవాడు ఈ పాట పాడుతున్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఆయన వేషధారన్నా, ఇదిగో ఇప్పుడు యాజకులు చేసే పని ఏంటి? అర్పణల్ని నిర్లక్ష్య పెట్టారు, అర్పణలనే పట్టించుకోవట్లేదు. లోపం కలిగినటువంటి అర్పణలో అర్పించే వాళ్ళు కూడా ఎలాంటి వారు? లోపం కలిగినటువంటి వారే అర్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన 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 ప్రశ్న ఏంటి? ఇప్పుడు అయింది, ఎంత తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? లోపాలతో కూడినటువంటి అర్పణ నీ అధికారి దగ్గర నువ్వు తీసుకెళ్తే అతని దయ నీ మీద ఉంటుందా? ఒక అధికారి ఏదైనా అంగీకరించినప్పుడు నేను ఎలా అంగీకరిస్తానని మీరు అనుకుంటున్నారు? మీరు అదిగో చెప్పాడు గట్టిగాని, మిమ్మల్ని అందరినీ ఊడ్చివేయబోతున్నాను అన్నాడు. ఎక్కడికి? గంట మీద కూర్చోవేయబోతున్నాను అన్నాడు. కాబట్టి అది రెండో ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పుడు కూడా సరిగా లేదు. ఇప్పుడు కూడా ఇదిగో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులు కూడుకోవాలి, కానీ కూడుకునే వాళ్ళందరూ పరిశుద్ధ యాజకులా? ఆయన అంటాడు, ప్రతివాడు ఒకటే స్వపరీక్ష చేసుకోవాలన్నాడు, రెండు ప్రభు శరీరం అని వివేచింపకుండా చేయొద్దు అన్నాడు. ప్రభు శరీరమేనా? కూడుకున్న వాళ్ళు ప్రభు శరీరమేనా? ప్రభు శరీరంలో అవయవాలేనా? మరి ప్రభు శరీరంలో అవయవాలు పాపంలో కొనసాగుతాయా? ప్రభు శరీరంలో అవయవాలు లోక సంబంధమైన జీవితం కలిగి ఉంటాయా? అర్పించే అర్పణ ఆరాధన అంగీకారమేనా? యోగ్యమైందేనా?
సహవాసంలో లోపం ఉంది, విశ్వాసంలో లోపం ఉంది, ఆతిథ్యంలో లోపం ఉంది, ప్రేమలో లోపం ఉంది, నువ్వు చేసే ఆరాధనలో లోపం ఉంది, నువ్వు అర్పించే అర్పణలు అన్నింటిలో లోపం ఉన్నాయి. కాబట్టి మనకు తృప్తి ఏంటి? ఇదిగో నిన్న ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, వచ్చాం, మనసు ప్రశాంతంగా. మళ్ళీ ఆదివారం వస్తుంది, ఆరాధనకి వెళ్తాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలా చేసేది అదే? అర్పణలు మానేశారా? యాజకులు తమ యాజకత్వాన్ని విడిచిపెట్టారా? ఏం విడిచిపెట్టలేదు. పైగా వీళ్ళు బబులోని చెర నుండి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మహా ఉత్సాహంతో యెరూషలేం నిర్మించుకున్నారు. కాల్చబడిన మందిరాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నారు. మళ్ళీ అక్కడ ఆరాధనలు ప్రారంభించారు. కానీ లోపంతో కూడిన ఆరాధన. మూడో ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా ఆరాధనకు సంబంధించిందే. ఆరాధనకు అర్పణలు తీసుకుని వచ్చారంట, లేదా నైవేద్యాన్ని తీసుకుని వచ్చారంట, కానీ ఆయన అంగీకరించడం. ఎందుకు అంగీకరించడం ఆయన అని అడుగుతున్నారు. కాబట్టి 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 12వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి, యాకోబు సంతతి వారి డేరాలో నుండి మేల్కొలుపు వారిని. ఎవరు మేల్కొలుపు వారు? ఆ మాట అండర్లైన్ చేయండి. యాకోబు సంతతి వారి డేరాలో నుండి మేల్కొలుపు వారిని. రెండో మాట, పలుకువారిని. ఎవరి పలుకువారు? సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యం చేయవారిని. ఎవరెళ్ళో? ముగ్గురు ఒకటే, యాజకులు. పలికేవారు అంటే మాట్లాడేవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారు, మేల్కొల్పేవారు. అది వాళ్ళ యొక్క బిరుదు. దేవుని ప్రజల్ని మేల్కొల్పేటువంటి వారు. ఆయనకి నైవేద్యం చేయవారిని యెహోవా నిర్మూలన చేయను. రెండవసారి మీరు అలాగును చేయుదురు. ఇదిగో మళ్ళీ అవే పనులు మళ్ళీ మీరు రిపీట్ చేస్తా ఉన్నారు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకు అలాగని మీరు అడుగగా, ఎందుకు ఆయన మీ అర్పణలను తీసుకోవడం, ఆ అర్పణ తీసుకోవడం మీరు అడిగితే, దానికి ఆయన ఇచ్చే సమాధానం చూడండి 14 నుంచి 16 వచనాల్లో. అదిగో నువ్వు పెళ్లి చేసుకున్నావు, అంతకంటే ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి వైవాహిక బంధం ఉందా లేదా? నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. నేను వారి పెనిమిటిని, నా భార్య అయినా కానీ ఆ నిబంధన నిలుపుకున్నావా? ఓకే, నాతో అయితే సంబంధం తెగతెంపులు చేసుకున్నావు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు ఒక భార్య ఉంది కదా, మరి భార్య విషయంలో కూడా అదే నిర్లక్ష్యపు ధోరణ. భార్య విషయంలో కూడా నువ్వు నిబంధనను నిలబెట్టుకోకుండా, ఇదిగో ఇప్పుడు నా సన్నిధికి వచ్చి నువ్వు రోదనతో కన్నీళ్లతో ఏడ్పుతో నువ్వు దాన్ని తడిపి నువ్వు నైవేద్యం పెడుతుంటే నేను అంగీకరిస్తానా? 14వ వచనం, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున అది యెహోవా సాక్షి అయ్యను. అది నీకు తోటిదై. అది పెళ్ళి అంటే నిబంధన. అది అక్కడ చక్కటి మాట మాట్లాడేది. నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవ్వరూ ఇలా చేయలేదు. ఒకడు చేసినా ఏమి జరిగింది? ఎవడ ఒకడు? అబ్రహాము హాగరు విషయంలో చేశాడు. హాగరు గర్భవతి,
గర్భవతి అయిన తర్వాత విడిచిపెట్టే ప్రయత్నం జరిగిందా? ఆదికాండం 21వ అధ్యాయంలో ఇదిగో చంటి బిడ్డను తీసుకుని హాగర్ వెళ్ళిపోతే బుడ్లో ఉన్న నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె తిరిగి ఎంత ప్రయాసపడి నీళ్లు దొరక్కపోతే దేవుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఇప్పుడు దేవుడు అబ్రహాం పక్షాన్ని నిలబడ్డా, హాగర్ పక్షాన్ని నిలబడ్డాడు? అక్కడ హాగర్ పక్షాన్ని నిలబడ్డాడు దేవుడు. హాగర్కి భరోసా ఇచ్చాడా? ధైర్యం చెప్పాడా? నీ కుమారుని యొక్క సంతానాన్ని నేను విస్తరింపజేస్తానన్నాడా? కాబట్టి యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విడిచిపెట్టి నీ భార్య విషయంలో యెహోవా సాక్షి అవుతాడు. నువ్వు విడిచిపెట్టావు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నావు. అక్కడ విడిచిపెట్టావు, నిబంధనను నిర్లక్ష్యం చేసావు, నాతో ఉన్న నిబంధనను నిర్లక్ష్యం చేసావు, నీ వైవాహిక నిబంధనని కూడా నువ్వు నిర్లక్ష్యం చేసావు. ఇదిగో యాజకుడిగా బయలుదేరావు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇప్పుడు అర్పణలు అర్పించడానికి సిద్ధపడుతున్నావు, నైవేద్యం పెట్టడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఇప్పుడు ఆయన బలిపీఠాన్ని ఏడ్పుతో కన్నీళ్లతో రోదనతో తడపడానికి సిద్ధపడుతున్నావు. నేను అంగీకరిస్తానా? కొంచెముగానైనను దైవాత్మను పొందిన వారిలో ఎవరు ఇలాగూ చేయలేదు, ఒకడు చేసిన ఏం జరిగను? దేవుని చేత సంతతి నందవల్ల అతడు యత్నం చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకుని మీరు భార్యల విషయంలో విశ్వాసఘాత